ఓం మహాగణపతే నమః. మే 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను, తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను, బుధుడు కూడా వృషభ రాశిలోనే, ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను, ఇక శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి. ఇక చంద్రుడి యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే, చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే, మిథున రాశి వారికి దాదాపు అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మిథున రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. స్నేహితుల వల్ల మీకు లాభం కలుగుతుంది. అదేవిధంగా స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకి 2 రోజుల్లో కనిపిస్తుంది. నెట్వర్క్ మీ పరిచయాల వల్ల మీకు లాభం కలుగుతుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ అనేవి మీరు మొదలు పెట్టగలుగుతారు. ముఖ్యంగా చూసినట్టయితే సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరుగుతాయి. ఇక మంగళవారము బుధవారము కనుక చూసుకున్నట్టయితే కాస్త దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే ప్రయాణాల్లో ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఇక స్వయంకృత అపరాధం వల్ల కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ధన నష్టం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అంతగా లాభాలు మనకి 2 రోజుల్లో గోచరించట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. లేజీగా ఉండకండి, యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ మంగళవారం బుధవారం మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక గురువారం శుక్రవారం మళ్ళీ మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు గురువారం శుక్రవారం కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది మనకు గురువారం శుక్రవారం కనిపిస్తుంది. ఇక శనివారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే శనివారం కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. వృత్తి విషయంలో కూడా ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి శనివారం మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో మిథున రాశి వారికి ఆదివారం సోమవారం చాలా చక్కగా ఉంది. గురువారం శుక్రవారం కూడా ఈ 4 రోజులు ఈ వారంలో మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా ఈ వారంలో మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి.